ఫ్రెండ్స్, రాజాసాబ్ సినిమా అయితే ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇక చూద్దాంరా నాయన, ఈ కొడుకులు ఆయన ప్రభాస్ అయిన బీడి గాల్చే సీన్ థియేటర్ లో ఈ రాజాసాబ్ సినిమా చూస్తున్నప్పుడు ఆ సీన్ మొత్తం కట్ చేసి మింగారు. అండ్ ఇక జనాలు కూడా అందరూ కూడా ఏమన్నారంటే ఈ సీన్ ఓ పీకి పీకి ఉంటది, ప్రభాస్ బీడి గాల్చే సీన్ అని చెప్పి అందరూ కూడా గప్పాలు మింగారు. సరేరా నాయన నీ అమ్మ, ఫిబ్రవరి 6 తారీఖు కదా ఈ రోజు రాజాసాబ్ సినిమా రిలీజ్ అయ్యింది ఓటీటీలో. థియేటర్ లోనే ఈ సినిమాని పెద్ద భరించలేకపోయా, శిక్షేసినట్టు ఉంది థియేటర్ లో అని చెప్పి ఈ రాజాసాబ్ సినిమా అయితే అప్పుడైతే థియేటర్ లో చూశాను. సరేరా నాయన ఈ అమ్మ ఓటీటీలో నన్న సుధమ్మ సినిమా ఎట్లుంటదో మంచిగా ఉంటదేమో అని చెప్పి 4K క్లారిటీ తోటి డౌన్లోడ్ చేశాను. ఇక సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నా పరిస్థితి అయితే చాలా అంటే చాలా వరస్ట్ గా తయారయ్యింది. మధ్య మధ్యలో కూడా చాలా అంటే చాలా పిచ్చి మింగింది. ముఖ్యంగా అదేదో పీకి పీకి ఉండేటువంటి మన ప్రభాస్ అన్నయ్యది బీడి గాల్చే సీన్ ఏదైతే ఉందో అదైతే ఇంకా అన్నిట్ల కంటే ఇంకా వరస్ట్ గా ఉంది. ఆ ఏషమేంది, మన ప్రభాస్ అన్నయ్యకి ఆ బుర్కా లాగా బ్లాక్ కలర్ సూట్ ఏంది అనేటువంటిది అయితే నాకు ఏం మాత్రం కూడా అర్థం కాలేదు. ఆ ముఖమన్న బాగుందా అంటే ఇంకా దరిద్రం. విఎఫ్ఎక్స్ పెట్టి ఎంత దరిద్రంగా చేశారు అంటే ఇది ప్రభాసా లేకపోతే ఇంకా ఎవరైనా నారా నాయన అనేటువంటి విధంగా ఉంటుంది. అంత దరిద్రంగా ఉంటుంది అనమాట. ఆయన ఫేస్ అయినా ఆయన ఎక్స్ప్రెషన్స్ అయినా అదే విధంగా. ఒకసారి మీరు రెబల్ సాబ్ అనేటువంటి పాట వినండి, మీకే తెలుస్తుంది. అందులో 58 సెకండ్స్ నుంచి 1 minute 4 seconds వరకు చూడండి ఆ ఫేస్ ఎంత దరిద్రంగా ఉంటుందో. అండ్ ఇక ఈ సోషల్ మీడియాలో కొంతమంది ఈ సినిమాని ఓటీటీలో చూసిన వారు ఇంకొంతమంది ఏమంటున్నారంటే బంగారం లాంటి ఉండి అయినటువంటి ప్రభాస్ ని అసలు చిల్లర వేసుకోవడానికి పెట్టారు కదరా, ఏంద్ర నాయన ఈ దరిద్రం అని చెప్పి కొంతమంది అయితే అంటున్నారు. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే మేము ఈ రాజాసాబ్ సినిమాని ఫుల్ గా కంప్లీట్ గా చూసేది ఒకటే రీజన్, అందులో ముగ్గురు ముద్దుగా ఆర్ట్ పోరీలు ఉన్నారు, ముఖ్యంగా నిధి పాప ఓ రేంజ్ లో ఉంది అని చెప్పి కొంతమంది అయితే ఇగో ఈ విధమైనటువంటి కామెంట్లు అయితే చేస్తున్నారు. ఈ కామెంట్లు అయితే నేను చదవను, ఎందుకు అంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కి అది వ్యతిరేకం, మీరే చదవండి. సో ఫైనల్ గా మీకు ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ ఈ ఓటీటీలో ఈ రాజాసాబ్ సినిమా చూసిన తర్వాత? మీ ఒపీనియన్ ని నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఇస్తున్నటువంటి వాచ్ టైం, ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో నన్ను ప్రాణం పెట్టి పని చేసేలా ఒక మద్యం లాగా అయితే ఉందన్నమాట. అందుకే నా సైడ్ నుంచి రోజుకు ఒక జెన్యూన్ వీడియో అయితే తావడానికి అయితే ముందుకైతే ప్రయత్నిస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all రైస్ టుగెదర్, రైస్ అబో ఇగ్నరెన్స్, రైస్ అబో హేట్. పిచ్చోనికి అంటే నేను కాదు, పిచ్చోనికి అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో శివాయ.